హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అనదర్ డే ఇన్ మై లైఫ్ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశానండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలుంటే నా వీడియోస్లో ఏదైనా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ నా వీడియోని ఇప్పుడు చూస్తున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదివరకటి వీడియోలు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ వేసేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చేసాను. ఫస్ట్ లేవగానే నాకు బ్రష్ వేసుకుంది ఏ పని చేయాలనిపించదండి. ఫస్ట్ నేను బ్రష్ వేసుకున్న తర్వాతనే కిచెన్లోకి ఎంట్రీ ఇస్తాను, ఏ పనైనా చేస్తాను. అదేంటో మరి అదొక వీక్నెస్ అనమాట. వితౌట్ బ్రషింగ్ నేను ఏం పని చేయలేను. నోరు కూడా తెరవని, ఎవరితో మాట్లాడాను. ఇంకా అంతే. మా హస్బెండ్ ఈవెన్ మా పిల్లలు పలకరించినా కానీ నేను నోరు తెరవను, ఇంకా మూగ సైగలు చేస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ నేను బ్రష్ వేసుకున్న తర్వాతనే మిగతా పనులు. ఇంకా నెక్స్ట్ బ్రష్ వేసుకొని వచ్చేసిన తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టేశాను. టీ పెడదామని ఇక్కడ పాలల్లో చాయ్ పత్తా చక్కెర వేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. పల్లీలు ఏంది అన్నిగనం వేయించినారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక 3-4 డేస్కి చట్నీకి సరిపడా పల్లీలని ఒకేసారి ఫ్రై చేసి పెట్టుకుంటానమాట. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా పిల్లలు టిఫిన్స్ అడుగుతూ ఉంటారు. మన టిఫిన్ బ్యాటరు, దోశ బ్యాటర్ కానివ్వండి, ఇడ్లీ బ్యాటర్ కానివ్వండి ఇంట్లో ఉందనుకోండి, స్కూల్ నుంచి రాగానే ఒక్కొక్కసారి నైట్ కూడా మాకు రైస్ వద్దు, మాకు టిఫిన్ కావాలి, దోశ కావాలి, ఇడ్లీ కావాలి, ఈ విధంగా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పటికప్పుడు చట్నీకి మళ్ళీ ఫ్రై చేయడం ఇదంతా ప్రాసెస్ ఎందుకు పల్లీలు అని చెప్పేసి నేను ఒక బ్యాటరు 2-3 డేస్కి ప్రిపేర్ చేస్తాను. ఇంకా అందుకు సరిపడా పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టేసుకొని పొట్టు తీసేసి ఒక డబ్బాలో వేసుకుంటాను అనమాట. ఇన్స్టెంట్గా మనకు కావాలన్నప్పుడు చట్నీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ టీ కూడా రెడీ చేస్తున్నాను, టీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే తాగాలనిపిస్తూ ఉంటుందండి. ఇదివరకు అయితే 3-4 టైమ్స్ తాగేదాన్ని, ఇప్పుడు చాలా తగ్గించేసాను. 1 టైమే తాగుతున్నాను. ఆ 1 టైం కూడా కొంచెం మంచి కలర్లో చిక్కగా బాగా ఉండాలి, అలాగైతే తాగుతానమాట. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. స్ట్రాంగ్ ఉంటే ఇంకా నాకు ఒక టీ తాగాను అనుకోండి, ఒక కప్పు టీ తాగాను అనుకోండి, మధ్యాహ్నం వరకు రైస్ తినకుండా ఉన్నా సరే ఉండగలుగుతానమాట. కానీ ఇంకా అలా ఉంటే కూడా గ్యాస్ వచ్చేస్తుంది. తినాలి, ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఇంకా టీ తోటి ఆగొద్దు, కానీ అంత ఎనర్జీ అయితే టీ ఇస్తుంది. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. టీ మసులుతుందనమాట. యాక్చువల్గా ఈరోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఒక చిన్న ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అక్కడికి వెళ్ళేది ఉందన్నమాట. ఇంకా మనకి ఇంకా అల్ప సంతోషం కదండి మన ఆడవాళ్ళం. ఏదైనా సంతోషం ఉందంటే ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాం. ఇంకా ఫంక్షన్స్, ఏదన్నా మ్యారేజెస్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా వస్తే ఇంకా మనం ఇంకా ఫుల్ జోష్లో ఉంటాం అనమాట. ఇంకా చిన్నదైనా పెద్దదైనా ఫంక్షనే అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేది ఉంది. మధ్యాహ్నం లంచ్ ప్రోగ్రామ్ అయితే ఏం లేదు, ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసుకోవడం అయితే ఏం లేదు. ఇక్కడైతే టీ ఇద్దరికి 2 కప్పులు ఉన్నాయేంటా అనుకుంటున్నారా? ఒకటి మా హస్బెండ్కి, ఒకటి నాకు. పిల్లలు ఇంకా లేవలేదండి, వాళ్ళు పడుకొని ఉన్నారు. ఈరోజు సండే కదా, ఇంకా లేపలేదు. లేపుదాంలే ఇంకా నిదానంగా. డైలీ మార్నింగ్ లేచి వెళ్తూ ఉంటారు, ఇంకెందుకులే లేపడం అని ఈరోజు ఏం లేపలేదు. ఇంకా ఫస్ట్ మేమిద్దరం లేచాము. ఇంకా స్టవ్ మీద పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా టీ చేశాను. టీ ప్రిపేర్ చేసి ఇంక ఇద్దరికి పోసేస్తున్నాను అనమాట. ఇంకా బిగ్ బాస్ షో అయితే స్టార్ట్ అయింది కదండి. ఇంకా రెగ్యులర్గా ఇంకా బిగ్ బాస్ షో చూస్తూ ఉంటానన్నమాట. మీలో ఎంతమంది బిగ్ బాస్ షో చూస్తారు? యాక్చువల్గా నాకు బిగ్ బాస్ షోలో కొన్ని పాయింట్స్ నచ్చుతాయి, అందుకని నేను చూస్తూ ఉంటాను. అంటే యాక్చువల్గా కొన్ని థింగ్స్ అనమాట. చాలామంది ఉంటారు కదండి, చాలామంది గ్యాదర్ అయ్యి ఒకే దగ్గర పనులు చేసుకోవడం, మాట్లాడుకోవడము, ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవడము, గొడవలు పడడం, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. టాస్కులు ఆడడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. వీటి అన్నిట్లో నుంచి ఎప్పుడైనా ఏదో ఒక పాయింట్ అనేది మనకి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం అనమాట. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయిలేండి. ఇంకేదేమైనా అలాగా టైంపాస్కి చూస్తూ ఉంటాను బిగ్ బాస్. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్గానే కాదు, ఇంకా టైం ఉన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ కవర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మా హస్బెండ్కి టీ ఇచ్చేసాను, నేను కూడా టీ తాగుతున్నాను. ఇద్దరం కాసేపు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఒక 10-15 మినిట్స్ డైలీ ఇద్దరం ఒకేసారి టీ తాగుతాం మాట్లాడుకుంటూ. కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకైతే కనీసం ఇలా కూర్చోడానికి కూడా టైం ఉండేది కాదండి. ఒక 10 ఇయర్స్ పాటు
నా డ్యూటీకి నేను వెళ్ళిపోయేదాన్ని, ఆయన పనికి ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలా పక్క పక్కన కూర్చొని ఇట్లా మాట్లాడుకోవడానికి కానీ టీ తాగడానికి కూడా టైం ఉండేది కాదు. లిటరల్గా ఎవరు బిజీ వాళ్ళకు ఉండేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక 1.5 year నుంచి కొంచెం టైం దొరుకుతుంది. కొంచెం ఒక 10 minutes అలా కేటాయిస్తున్నాం అనమాట. ఒక 10 minutes టీ తాక్కుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ టీవీలో తీన్మార్ వార్తలో ఏదో ఒకటి పెట్టుకొని చూసుకుంటూ కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ టీ తాగడం ఇలా అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇంకా ఆబ్వియస్లీ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇడ్లీ తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇడ్లీ బ్యాటరు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అందరం నైటే ప్రిపేర్ చేస్తాం కదండి, ఇంకా అలాగనే అనమాట. నైటే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇడ్లీలు అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ అయితే కొత్తదేనండి, తీసుకొని ఒక 5-6 months అవుతుంది. కింద మాత్రం ఇది ఇరిగిపోయిందండి, తిప్పేది ఇరిగిపోయింది. అది పెట్టించాలి, కొత్తది పెట్టిద్దాం అనుకుంటుంటే ఎప్పుడు దానికి టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా దాన్ని కొత్తది పెట్టించాలన్నమాట. ఇంతకుముందు గ్లాస్ స్టవ్ ఉండే, 4 burners ఉండే, అది బాగుండే అనమాట. యాక్చువల్గా 2 years దాన్ని వాడాను. తర్వాత ఏమైందంటే అది గ్యాస్ 4 burners ఉన్నాయి కదండి, ఒక బర్నర్లో నుంచి మంట అనేది బయటకు వచ్చేసి గ్లాస్ మీదకి వచ్చి గ్లాస్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోయింది. ఇంకా పగిలిపోయేది అనమాట. నేను తొందరగా చూసుకున్నాను కాబట్టి అది కొద్దిగా నల్లగా అయిపోయింది అంతే. జస్ట్ ఇక పగిలి మొత్తం మీద పడేదనమాట. ఇంకా డేంజర్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఇమీడియట్గా ఒక 1 monthలోనే ఇంకా స్టవ్ అనేది అది రిటర్న్ చేసేసి దానికి ఇంకా అమౌంట్ ఎంత వచ్చింది అదే షాప్కి వెళ్ళాంలేండి, అక్కడికే వెళ్ళి రిటర్న్ చేసి ఈ స్టవ్ అయితే తీసుకొచ్చాను. కానీ యాక్చువల్గా ఆ స్టవ్ చాలా బాగుండేది, నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. కానీ ఇంకేం చేస్తామండి, ఈ మధ్యలో గ్లాస్ స్టవ్లు చాలా పేలుతున్నాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతైనా స్టీల్ ఉన్నంత లైఫ్ గ్లాస్కి అయితే ఉండదండి. చూడ్డానికి అందంగా ఉంటాయి కానీ ఇంకా డేంజర్, ప్రమాదమే. ఇక్కడ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. చట్నీ ప్రిపేర్ చేశాను, చట్నీలో పోసి పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు 2 వీడియోస్లో అనుకుంటా చట్నీ పోసి పెట్టడం చూపించలేదు కదండి, డైరెక్ట్ మిక్సీ బట్టిగా చట్నీ ప్రిపేర్ చేశానని చెప్పాను. కొంతమంది అనుకోవచ్చు కదా వీళ్ళు పోసి పెట్టకుండా ఇలాగే తినేస్తారా అని. తినేయచ్చు, తప్పేం లేదు దాంట్లో కూడా, కానీ పోసి పెడతానండి, నేనైతే పోసి పెడతాను. యాక్చువల్గా అప్పుడు పోసి పెట్టిన వీడియో అనేది నేను పెట్టలేకపోయాను అనమాట, అందుకే మళ్ళీ ఈరోజు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టిఫిన్ కార్యక్రమం, స్నానాలు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా తన పాప మెచ్యూర్ అయింది. ఈరోజు 5th day, తనకి ఒడి నింపుకుంటున్నారు సింపుల్గా. అయితే నన్ను ఇన్వైట్ చేసింది, అక్కడికి వెళ్ళాను. మా గల్లీలోనే ఉంటారు, చాలా ఇయర్స్ నుంచి నాకు తను తెలుసు అనమాట. ఇక్కడ అలాగా అరేంజ్మెంట్స్ చేసి పెట్టారన్నీ. ఇంకా వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్ అందరు వచ్చారు. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ మంచి క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేశామండి. చాలా హ్యాపీగా అనిపించింది, మైండ్ అంతా రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. ఎంతైనా మనం అప్పుడప్పుడు ఇట్లా బయటికి వెళ్తుంటే చిన్న చిన్న ఫంక్షన్సే కానివ్వండి, పెద్ద ఫంక్షన్సే కానివ్వండి, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి అందరితోటి కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా అందరం ఆల్మోస్ట్ ఇష్టపడుతూ ఉంటాంలేండి. మన ఆడవాళ్ళకి మెయిన్ ఫంక్షన్స్ ఇట్లా అంటే చాలా ఇంట్రెస్టే ఉంటుంది. ఈ విధంగా ఒకరికొకరం జోకులు వేసుకుంటూ అందరు తెలిసిన వాళ్ళే సరదాగా మాట్లాడుకుంటూ పంచులు వేసుకుంటూ మంచిగా టైంని అయితే స్పెండ్ చేసాము. అమ్మాయిని అయితే నేనేం చూపించట్లేదండి, కొంచెము పర్సనల్ ఇష్యూస్ వల్ల. ఇంకా వాళ్ళ మదర్ పెట్టమన్నారు కానీ ఫొటోస్ నేనేం పెట్టట్లేదు, నాకంత ఇంట్రెస్ట్ లేదు పెట్టాలని. ఎందుకంటే అమ్మాయి కదా, అమ్మాయి ఫొటోస్ పెట్టడం నాకు నచ్చట్లేదు. అందుకే నేను తన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ పెట్టట్లేదు. డైరెక్ట్ అక్కడ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రం తీశాను. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేశారండి, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశారు. ఇంకా నాన్ వెజ్ భోజనాలే పెట్టారండి, మంచిగా చేశారు. వంటలు కూడా బాగా కుదిరినాయి. ఇక్కడ వీడియో తీస్తుంటే నన్ను ఆట పట్టిస్తున్నారనమాట. ఇంకా యూట్యూబర్ వచ్చేసింది, వీడియో తీస్తుందని ఏదో పెద్ద యూట్యూబర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారనమాట. వీడియోస్ తీయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను. ఏదో టైంపాస్గా నాకు ఒక డిజిటల్ మెమరీస్ ఉంటాయి కదా యూట్యూబ్లో ఎప్పుడైనా చూసుకోవడానికి అన్నట్టుగా నేను వీడియోస్ అనేది తీస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడని కాదులేండి, నాకు ఎప్పటి నుంచో వీడియోలు తీయడము, స్టేటస్లు పెట్టుకోవడం ఇవి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా వాటి మీద టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇలాగే వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనం సక్సెస్ అయినా కాకపోయినా ఎప్పుడైనా మనం చూసుకోవడానికైనా ఉంటాయి కదా సరదాగా ఫన్నీ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ అని ఇలాగా తీస్తూ ఉంటాను. ఇంకా అక్కడ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నిమ్మలంగా ఇంటికి వచ్చేసాను. వాళ్ళు అమ్మాయికి పెట్టిన మురుకులు సారే ఉంటుంది కదా, అది ఒక్కొక్క కవర్లో వేసి అందరికీ తలా ఒక కవర్ ఇచ్చారండి. ఇంకా అవి తీసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి
పిల్లలు ఇంకా ఏమన్నా కావాలి మమ్మీ ఆకలి అవుతుంది ఈవినింగ్ అని అంటే ఇంకా దోశ అది మన ఇడ్లీ పిండితోటి అట్లు వేస్తున్నానండి. ఇడ్లీ పిండితోటి అట్లు వేయడం చాలామందికి తెలిసే ఉంటుంది. కొంచెం మందం వస్తాయి అన్నమాట. దోశ పిండికి వచ్చినంత పలసంగా అయితే రావు, మందంగా వస్తాయి. ఒక 2-3 తిన్నామనుకోండి మన టమ్మీ అనేది ఫిల్ అయిపోతుంది. చాలా బాగుంటాయి, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా చట్నీ ఉంది, ఇంకా అందులోకి తినేస్తారు కదా అని చెప్పేసి ఈవినింగ్ టైము వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే నా డే గడిచింది ఫ్రెండ్స్ ఈరోజు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ రాబోతుంది కదా, పితృ అమావాస్య కూడా రాబోతుంది. ఈ పితృ అమావాస్య ముందు దేవాలయాలకు వెళ్ళి స్వయం పాకం అనేది ఇస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళకి సంబంధించి. మేము కూడా ఇస్తామండి ఎవ్రీ ఇయర్. మా మామయ్య గారు లేరు, కాలం చేశారు. మా మామయ్య గారికి సంబంధించి ఇస్తూ ఉంటామన్నమాట ఎవ్రీ ఇయర్. ఇంకా అందుకు సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ చేసుకోవాలన్నమాట. ఏమన్నా వీడియో తీస్తే మాత్రం కంపల్సరీ పెడతానండి. ఇంకా మన బతుకమ్మ పండుగ రాబోతుంది, బతుకమ్మ చేస్తాను. బతుకమ్మకు సంబంధించిన వేడుకలు కానివ్వండి, ఇవన్నీ వీడియోలు తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. క్లీనింగ్ పనులు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా పనులు స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పటి నుంచి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దసరా వరకు కూడా నవరాత్రులు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి కదా. ఇంకా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.